తులసీదేవి యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం. శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ తులసీదేవి పుట్టుక కథను పురాణాల ఆధారంగా సంపూర్ణంగా సులభంగా అర్థమయ్యే రీతిలో తెలుసుకుందాం. తులసీదేవి పుట్టుక కథ పురాణాల ప్రకారం తులసి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పత్రి. పద్మపురాణం, శివపురాణం వంటి గ్రంథాల్లో తులసీదేవి పుట్టుకకు సంబంధించిన కథలు ఉన్నాయి. ముఖ్యంగా అంగీరస మహర్షి వంశంలో పుట్టిన ధర్మపత్ని తులసి లేదా వృంద అనే రూపంలో ప్రసిద్ధి. తులసి యొక్క అసలు స్వరూపం గోలోకంలోని వృందాదేవి. పద్మపురాణం ప్రకారం తులసీదేవి అసలు విష్ణు భక్తురాలు. గోపికలలో ఒకరు వృందాదేవి అనే పేరుతో గోలోకంలో నివసించేది. ఆమెకు భక్తి, పవిత్రత, ధర్మాచరణలో ఎవరికి సరితూగని మహిమ ఉంది. ఒకసారి ఆమె విష్ణువును కోరింది, ప్రభు, మీరు నన్ను ఎల్లప్పుడూ తాకే పవిత్ర రూపంలో భూమిపై ఉండాలని కోరుకుంటున్నాను. విష్ణువు నవ్వుతూ ఆమెకు వరమిచ్చాడు. నీవు భూమిపై తులసి చెట్టుగా జన్మించి నా పూజల్లో ప్రధాన పాత్ర పోషిస్తావు. వృంద శత్రుధ్వజ అంటే జలంధ్రుడి భార్య. పురాణాలలో మరో ప్రసిద్ధి కథ. వృంద అనే మహాపతివ్రత శత్రుధ్వజుని అంటే అసురరాజు జలంధ్రుడి భార్య. జలంధ్రుడు శివుడే పెట్టిన తేజస్సుతో పుట్టిన శక్తివంతుడు. అతని జీవం పూర్తిగా భార్య వృంద యొక్క పతివ్రత శక్తిపై ఆధారపడి ఉండేది. వృంద మహాశివ విష్ణు భక్తురాలు కూడా. వృంద సతీత్వము ధ్వంసమైన కారణం. జలంధ్రుడు దేవతలను బాధించడంతో దేవతలు శివుని ఆశ్రయించారు. కానీ జలంధ్రుడు పతివ్రత శక్తితో అపజేయుడు. అప్పుడు విష్ణుమూర్తి వృంద సతీత్వాన్ని భగ్నం చేసి జలంధ్రుని శక్తిని తగ్గించాలని నిర్ణయించాడు. విష్ణువు జలంధ్రుడి రూపం ధరించి వృంద ముందుకు వచ్చాడు. వృంద ఇక్కడ మోసపోయి తన పతివ్రత శక్తిని కోల్పోయింది. తక్షణం జలంధ్రుడు యుద్ధంలో శివ ద్వారా వధించబడ్డాడు. ఈ విషయం తెలిసి వృంద విష్ణువును శపించింది. నా పతివ్రతాన్ని నశింపచేసినందుకు నీవు రాయిగా మారాలి. ఆ శాపమే శ్రీరామావతారంలో వాలి చేతిలో ఓడడం మరియు శ్రీకృష్ణునికి శిలగా ఉన్న గోవర్ధన శిలతో సంబంధం అని కొందరు పురాణాలు చెబుతాయి. వృంద తపస్సు, తులసి చెట్టుగా అవతరణ. శాపం ఇచ్చిన తర్వాత వృంద అగ్నిలో ప్రవేశించింది. ఆమె దేహం భస్మమై ఆ భస్మం నుంచి తులసి మొక్క పెరిగింది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై అన్నాడు, వృంద, నీవు ఇకపై తులసి అనే దివ్య వృక్ష రూపంలో భూమిపై దేవిగా ఉంటావు. నా పూజలో నిన్ను లేకుండా ఏ పూజ సంపూర్ణం కాదు. ఈ విధంగా వృందాదేవి తులసీదేవిగా మారింది. తులసి విష్ణు అవినాభావం. శంఖం, చక్రం, నామం, పువ్వుల తర్వాత ఏ దేవత పూజ అయినా తులసి ఆకులు తప్పనిసరి. విష్ణు, కృష్ణ, రామ పూజలో తులసి చేర్చకుంటే ఆ పూజ అసంపూర్ణం. లక్ష్మీదేవి తులసీదేవిని చెల్లిగా భావిస్తారని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇది తులసీదేవి యొక్క పుట్టుక గురించి అద్భుతమైన విషయాలు. ధన్యవాదాలు. స్వస్తి.